ఆంధ్రప్రభకు స్వాగతం. ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్నటువంటి యుద్ధము ఏదో కొంత తాత్కాలికంగా ఆగినట్టు కనిపిస్తుంది. కానీ చర్చలకు రమ్మంటూ ఒక పక్కన ట్రంప్ పిలుస్తూనే, మరో పక్క జేడీ వ్యాన్స్ ఒక 2-3 గంటల్లో మీరు కనుక రిప్లై ఇవ్వకపోతే మిమ్మల్ని మేము మళ్ళీ యుద్ధం చేస్తామన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అసలు ప్రస్తుతం ఏం జరుగుతుంది? ఈ యుద్ధం ఏ స్థితిలో ఉంది? దీని గురించి మనం చర్చిద్దాం. మనతో పాటు జూమ్ లైన్లో అందుబాటులో ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు శ్రీ మామిడి గిరిధర్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే. మీకు మీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలండి. సార్, ఇప్పుడు ప్రస్తుతం ఎందుకు సడన్ గా యుద్ధం ఆపినట్టుగా కనిపిస్తుంది ట్రంప్? ఎందుకు కారణం ఏంటి సార్? డొనాల్డ్ ట్రంప్ మీద ఒత్తిడి పెరిగినట్లు మనకు అర్థమవుతోంది. సార్, మొట్టమొదటి ఒత్తిడి ఎక్కడి నుంచి వస్తుందంటే జేడీ వ్యాన్స్, తర్వాత వాళ్ళ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ కెయిన్, వీళ్ళిద్దరూ డొనాల్డ్ ట్రంప్ ని గత శుక్రవారం రోజు వాళ్ళ సీరియస్ ఇంటర్నల్ మీటింగ్ లో వాళ్ళు కొంత మనకు తెలుస్తోంది. మా 2-3 అంశాలు. ఒకటి, అమెరికాలో యుద్ధం చేయడానికి కావాల్సినటువంటి మిజైల్స్ ఏవైతే ఉన్నాయో చాలా గణనీయంగా ఖర్చు అయిపోయినాయి. దాంట్లో మనం చూస్తే కనుక థాడ్ మిసైల్స్ కానీ, పేట్రియట్ మిసైల్స్ కానీ ఒకటొకటి 8 మిలియన్ డాలర్లు ఖరీదు చేసేటువంటివన్నీ కూడా మొదటి 40 యుద్ధంలో వాళ్ళు రమారమి 8-9 సంవత్సరాల ప్రొడక్షన్ ని వాళ్ళు ఖర్చు పెట్టేశారు. ఇప్పుడు మళ్ళీ యుద్ధం చేయాలంటే కనుక మిగతా థియేటర్స్ లో వాళ్ళకి చైనాకు వ్యతిరేకంగానో, రష్యాకు వ్యతిరేకంగానో, ఇతరత్ర వాళ్ళ థియేటర్స్ అన్నింటిలో కూడాను ఉన్నటువంటి స్టాక్ పైల్ని ఇక్కడికి పంపించాల్సి వస్తుంది. ఆ పరిస్థితిలో ఈరోజు అమెరికా, అందుకనే అది మనం వార్నింగ్ ఇస్తున్నాం. రెండవది, మళ్ళీ 13 రోజుల బాంబింగ్ అయిన తర్వాత కూడా ఇరాన్ లో ఎటువంటి మార్పు లేదు. మీరు ఇలా బాంబింగ్ చేసుకుంటూ పోతుంటే మన అస్త్రాలు ఖర్చు అవుతాయి, కానీ ఇరాన్ మనం చెప్పేది వినేటువంటి పరిస్థితిలో ఇరాన్ లేదు అన్నటువంటి ఒక ఆలోచనకి వీళ్ళు వచ్చారన్నమాట. రెండవది చాలా కీలకమైన విషయం ఏంటంటే, ఇప్పుడు ఇలా ఎస్కలేట్ చేసుకుంటూ ఒక స్థాయి దాటి మనం కనుక ఇరాన్ కొట్టామంటే, ఇరాన్ నొప్పిని భరించే శక్తి దాటి మనం కొట్టామంటే ఇరాన్ యొక్క స్పందన చాలా దీర్ఘకాలీనంగా చాలా దారుణంగా ఉండవచ్చు అని చెప్పి ఒక అసెస్మెంట్ వచ్చింది. అంటే ముఖ్యంగా గల్ఫ్ లో ఉన్నటువంటి దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళ జీవించడానికి కావాల్సినటువంటి మౌలికమైనటువంటి అంశాల మీద ఇరాన్ దాడి చేస్తే ఏమవుతుంది? మొట్టమొదటి వాళ్ళ ఆయిల్ ప్రొడక్షన్ కెపాసిటీ. మనకు ఈ దేశాలన్నీ కూడాను పెర్షియన్ గల్ఫ్ లోనే వాళ్ళ ఆయిల్స్ అన్ని ఉన్నాయి, ఆయిల్ రిగ్స్. ఈవెన్ సౌదీ అరేబియా కూడా మనం జుబైర్ లో అక్కడ ఆ ప్రాంతంలో ఈస్టర్న్ రీజియన్ లోనే ఉన్నాయి వాళ్ళు. అది పర్షియా నుంచి మనకు ఇరాన్ నుంచి చాలా దగ్గర. అక్కడి నుంచి దాడి చేసి కనుక వాళ్ళ ప్రొడక్షన్ లైన్ కొడితే, వాళ్ళ ట్యాంకులను, తర్వాత వాళ్ళ డ్రిల్స్ ని వాటిని కనుక కొడితే కనుక కొన్ని సంవత్సరాల వరకు మళ్ళీ దాన్ని రిపేర్ చేయలేము. అది కాలుతూనే ఉంటుంది. కాబట్టి దానిని మళ్ళీ రిపేర్ చేసి దాన్ని మళ్ళీ ప్రొడక్షన్ లో తీసుకురావాలంటే చాలా కష్టం. అలాగే అబుదాబి కావచ్చు, ఖతార్ కావచ్చు, ఇవన్నీ కూడాను చాలా వల్నరబుల్ గా ఉంది, రిస్క్ ఉన్నాయి వాళ్ళ మీద. ఇది కనుక దాడి చేస్తే కానీ రిస్క్ కూడా చాలా విపరీతంగా ఉంది. రెండవది, వీళ్ళ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కొడితే, ఫర్ ఇన్స్టెన్స్ యుఏఈ, ఖతార్, బహ్రైన్, కువైట్, ఇంక్లూడింగ్ మనం చూస్తే కనుక ఈవెన్ సౌదీ అరేబియా కూడా కొన్ని దేశాలు 95%, కొన్ని దేశాలు 70-80% వాటర్ డీసాలినేషన్ ప్లాంట్స్ ఆధారంగా బతుకుతున్నారు. అంటే సముద్రాన్ని వాళ్ళు మళ్ళీ మంచినీళ్ళుగా కన్వర్ట్ చేసి మార్చుకొని దాన్ని బతుకుతున్నారు. వాటి మీద దాడి చేస్తే ఏమవుతుంది? లక్షలాది మంది ప్రజలకి నీళ్లు లేకుండా అయిపోతుంది పరిస్థితి. ఆ సమస్య ఒకటి ఉంది. పైపెచ్చు కింద వెళుతున్నటువంటి మనకు ఇంటర్నేషనల్ కేబుల్స్ ఏవైతే ఉన్నాయో, ఇంటర్నెట్ కేబుల్స్, వాటిని కట్. కాబట్టి ఇరాన్ ప్రతి దాడి అన్నది ఒక స్థాయి దాటిందంటే కనుక అందరూ ఊకుమ్మడిగా అమెరికాను అక్కడి నుంచి వెళ్ళిపోమనడము, ఇరాన్ తోటి చర్చలు చేసి ఏదో అమెరికాకు వ్యతిరేకంగా చాలా అక్కడ ఒక విధమైనటువంటి అట్మాస్ఫియర్ బిల్డ్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఈ రెండు విషయాల దృష్ట్యా వాళ్ళు కొంత ఆగమని చెప్తున్నారు. కానీ ఈ యుద్ధం ఆపకూడదు అని ఎవరు కోరుకుంటున్నారు అంటే కనుక మనకు వాళ్ళ అఫ్ కోర్స్ వాళ్ళ డిఫెన్స్ సెక్రటరీ అందామా, మనకు వార్ సెక్రటరీ అందామా, మనకు పీట్ హెగ్జిత్ ఎలాగో అంటున్నాడు. కానీ బెంజమిన్ నెతన్యాహు కూడా యుద్ధం ఆపకండి అంటున్నాడు. యుద్ధం అమెరికా యుద్ధం కాదు, ఇది బెంజమిన్ నెతన్యాహు యుద్ధం, ఇది ఇజ్రాయెల్ యుద్ధం ఇది. కాబట్టి దాన్ని కొనసాగిస్తేనే ఇజ్రాయెల్ క్షేమంగా ఉంటుంది అని ఇజ్రాయెల్ నిర్ణయించింది. కాబట్టి అమెరికాని ఈ బరిలో దించారు. కాబట్టి యుద్ధాన్ని ఆపకుండా కొనసాగించే ప్రయత్నం బెంజమిన్ నెతన్యాహు చేస్తున్నాడు. ఇప్పుడు మనం ఈరోజు మాట్లాడుతుండగా ఆయన బెంజమిన్ నెతన్యాహు అమెరికా వెళ్ళాడు.
అవును. 8వ దఫా ట్రిప్ వేస్తున్నాడు. అంటే డొనాల్డ్ వచ్చి మనకు ఇప్పుడు 17 నెలలు అయింది. 17 నెలల్లో బెంజమిన్ నెతన్యాహు 8వ సారి పెడుతుంది. అంటే సార్. అర్థం చేసుకో, మళ్ళీ యుద్ధాన్ని రీస్టార్ట్ చేసే దిశగా ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడానికి పెడుతున్నాడు. సార్. యుద్ధం చేయాలి. ఇంతలోపల మనకు తెలుసు సౌదీ అరేబియా హౌతీల మధ్యలో గొడవలు మొదలైనవి. అవును. కాబట్టి మనకు బబల్ మండప్, తర్వాత మనకు గల్ఫ్ ఆఫ్ ఏడెన్, ఈ ప్రాంతం నుంచి వచ్చేటువంటి షిప్పులు, ఎస్పెషల్లీ సౌదీ అరేబియా షిప్పులన్నీ కూడా ఆగిపోతే ఆసియా దేశాలకు వచ్చేటువంటి చమురులో ఇంకా గణనీయంగా ఒక 10-15% ఆగిపోయేటువంటి ప్రమాదం ఉంది. సార్. చమురు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు 100 టచ్ అయింది మళ్ళీ. మనకు యుద్ధ విరామం తర్వాత అది 100 కంటే పడిపోయినటువంటి కిందకి ఆల్మోస్ట్ $70-75 పర్ బ్యారెల్ స్థాయి నుంచి ఇప్పుడు మళ్ళీ $100 టచ్ అయింది. సార్. రెండు యుద్ధాలు కూడా కంటిన్యూ అయితే, అంటే సౌదీ అరేబియా హౌతీలది, అమెరికా ఇరాన్ది రెండు అయినాయి అంటే కనుక బహుశా చమురు ధరలు 120-130కి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఇంతవరకు చైనా సాయం చేస్తోంది. చైనా మోతాదున ప్రపంచంలో చమురు కొనట్లేదు. వాడు $100 పర్ బ్యారెల్ వెచ్చించి కొనవలసిన ఆవశ్యకత వాళ్ళకి లేదు. వాళ్ళ దగ్గర 1.5-2 సంవత్సరాలకు సరిపడ్డ నిల్వలు ఉన్నాయి. చీప్ గా రష్యా నుంచి, వెనిజులా నుంచి $40-45 పర్ బ్యారెల్ కొన్నటువంటి చమురు ఉంది. ఇప్పుడు $100కి కొనవలసిన అవసరం లేదు. అందుకని గణనీయంగా పడిపోయేసరికి ఈ రోజు పరిస్థితి ఎక్కడ ఉందంటే, ఈ దేశాలన్నీ కూడా నష్టాలు కూరుకొని కొనేవాళ్ళు లేరు. వీళ్ళు సరఫరా చేయలేనటువంటి పరిస్థితి. ఇది కనుక కొంతకాలం కంటిన్యూ అయిందంటే కనుక అది ఒక విధమైనటువంటి విపరీతమైనటువంటి అమెరికా వ్యతిరేకత అన్నది ఈ ప్రాంతం అంతా వచ్చేటువంటి ప్రమాదం ఉంది. అందుకని ఆయన నిలిపివేశారు అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు మళ్ళీ 8వ దఫా వెళ్ళాడు కాబట్టి మరి ఎటువంటి గూగ్లీ వేస్తాడో ఆయన మనకు తెలియదు. నా మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఏదో కొంత మళ్ళీ బొంబార్డ్మెంట్, మళ్ళీ బాంబింగ్ అనేది జరుగుతుంది. అమెరికాకు ఆప్షన్స్ లేవు. ఆ 14 పాయింట్స్ ఏదైతే ఎంఓయూ సంతకాలు పెట్టుకున్నారో, ఆ సంతకాలు పెట్టుకున్న ఈ రోజు అఫీషియల్ గా ఇరాన్ దాని నుంచి వైదొలిగింది. అమెరికా అఫీషియల్ గా వైదొలగలేదు, కానీ వాళ్ళైతే వాళ్ళ మీద దాడులు చేస్తూనే ఉన్నారు, ఇవన్నీ చేస్తున్నారు. కానీ ఈ ఇరాన్ మాత్రం అది ఆ 14 పాయింట్ ఎంఓయూ ఇంకా పనికి రాదు అని వాళ్ళు ఆఫీషియల్ గా చెప్పేసింది ఇరాన్. కాబట్టి ఇప్పుడు మళ్ళీ చర్చలు మొదలుపెట్టిన తర్వాత గతంలో ఉన్నటువంటి 14 ఎంఓయూ పాయింట్స్ ని ఇరాన్ ఒప్పుకోకపోవచ్చు, ఇంకా కొంతమంది కోరుకోవచ్చు. మరి డొనాల్డ్ ట్రంప్ ఆ 14 ఎంఓయూ పాయింట్స్ ని కనుక అప్పుడు సాఫీగా దానికి కనుక సాగనిచ్చి ఉంటే కనుక బహుశా ఈ పరిస్థితి వచ్చి ఉండేది. అప్పుడు ఆయన మీద వచ్చిన ఒత్తిడి వల్ల ఆయన ఏం చేశారంటే డొనాల్డ్ ట్రంప్ మొట్టమొదటిది గల్ఫ్ ఆఫ్ హార్మోస్ ఈ 60 రోజుల్లో కూడా ఇరాన్ అధీనంలోనే ఉంటుంది అన్నటువంటి షరతు ఏదైతే 5వ పాయింట్ ఆ 14 పాయింట్ అజెండాలో ఉందో దాన్ని బేఖాతరు చేసి కొన్ని షిప్లని ఒమాన్ జలాల గుండా తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేసింది అమెరికా. అందుకే వాడు వార్నింగ్ ఇచ్చి 3 రోజులు వార్నింగ్ ఇచ్చి 4వ రోజు వాడు దాని మీద దాడి చేసింది. ఇరాన్ 2 షిప్ల మీద దాడి చేసింది. మరుసటి రోజు నుంచి మనకు తెలుసు 13 రోజుల దాడి అమెరికా మొదలుపెట్టింది. కాబట్టి ఈ 14 పాయింట్ల అంశాలు ఏవైతే ఉన్నాయో దాన్ని అమెరికా పాటించట్లేదు అన్నది ఇరాన్ అభియోగం. దీంతో ఇప్పుడు మళ్ళీ ఇది షరామామూలు వచ్చింది. అది సరే, మనకు ఖతారు, తర్వాత మనకు ఈజిప్టు, తర్వాత మనకు టర్కీ, తర్వాత మనకి ఇరాక్, తర్వాత సరే పాకిస్తాన్ ఎలాగూ ఉంది. కూడా మళ్ళీ ఏదో విధంగా చర్చలు మొదలుపెట్టే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కానీ మీరు అమెరికా దృష్టిలో చూసారంటే వాళ్ళకి ఏం ఆప్షన్స్ ఉన్నాయి? యుద్ధం చేయడం తప్ప ఏం ఆప్షన్స్ ఉన్నాయి అమెరికాకి? డొనాల్డ్ ట్రంప్కి ఏం ఆప్షన్? చేయలేదు అంటే కనుక ఆల్రెడీ హార్మోస్ జలసింది వాళ్ళ అధీనంలో ఉంది. చర్చల్లో కూడా మా అధీనంలో ఉంటుంది అని వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. ఒమాన్ కలిసి నిర్ణయించుకుంటాము అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. 60 రోజుల దాకా మేము సుంకం విధించాం, కానీ తర్వాత 60 రోజుల తర్వాత చర్చలు కనుక సఫలీకృతం కాకపోతే మేము విధిస్తామని చెప్తున్నారు. ఆ 60 రోజుల గడువు ఏప్రిల్ మొదటి వారంలో అయిపోతుంది. దాని తర్వాత పరిస్థితి. కాబట్టి అమెరికా ఏం చేయగలదు? అప్పుడు సైనికులను తీసుకెళ్లి ఇరాన్ లో దింపగలిగిన పరిస్థితి అమెరికాకు ఉన్నదా? లేదు కదా. అలాగే వాళ్ళ స్థావరాలు గణనీయంగా దెబ్బతింటాయి. ఇంతవరకు లేని జార్డన్ లో బాగా గణనీయంగా దెబ్బతింటారు. గత ఈ 13 రోజుల దాడిలో కనీసం అంటే 4-5 అమెరికన్ సైనికులు చనిపోయారు. వాళ్ళ చాలా యుద్ధ విమానాలు, వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్లు, తర్వాత వాళ్ళ రీపర్ డ్రోన్స్, ఇవన్నీ కూడాను ధ్వంసమైనవి. చాలా మటుకు దెబ్బలు తగిలినాయి. అలాగే వాళ్ళ స్థావరాల మీద చాలా బాంబులు పడ్డాయి. గతంలో ఏంటంటే కనుక వాళ్ళకి ఏం దెబ్బలు తగిలాయి, ఎంత నష్టం వచ్చింది అని ఎవరికి తెలియకూడదని చెప్పేసి శాటిలైట్ ఇమేజెస్ రిలీజ్ చేయలేదు అమెరికా.
ప్రైవేట్ శాటిలైట్ ఇమేజెస్ కూడా ఒత్తిడి తీసుకొచ్చి రిలీజ్ చేయకండి అన్నారు. సార్. కానీ ఈ ప్రైవేట్ శాటిలైట్ ఆధారంగా ఇరాన్ ఎక్కడెక్కడ వీళ్ళని దాడి చేశారో అవన్నీ కూడాను ఫుటేజెస్ అవన్నీ కూడా రిలీజ్ చేస్తున్నారు ఇరాన్ క్రమేపీ. ఈ రోజు అమెరికా ఆ ఒత్తిడి కూడా యుద్ధం కొనసాగిస్తే కనుక అమెరికాకి మళ్ళీ జన నష్టము, వాళ్ళ ధన నష్టము ఏ స్థాయిలో ఉంటుందో తెలియదు. ఇదే కనుక కొనసాగితే వాళ్ళ డొమెస్టిక్ గా వాళ్ళ దేశంలో అమెరికాలో ఒక విధమైనటువంటి తీవ్ర వ్యతిరేకత ఉప్పెనలాగా వచ్చిందంటే కనుక చాలా కష్టం. కాబట్టి ఇన్ని కారణాల వల్ల ప్రస్తుతానికైతే ఆపారు దాన్ని. ఏదో కోసం వెతుక్కుంటున్నాడు నెపం. మళ్ళీ బెంజమిన్ అయితేనే వెళ్ళాడు కాబట్టి ఏ నెపం తోటి వాళ్ళు మళ్ళీ కొడతారో తెలియదు. కొంత లిమిటెడ్ స్ట్రైక్స్ ఉంటాయి. వాళ్ళు ప్రొడక్షన్ కొంత పెంచుకొని కొన్ని మిజైల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ కొడతారు. సో అందుకని ఇది ఇప్పట్లో ఆగేటువంటి సమస్య నాకు కనిపించట్లేదు. బాంబింగ్ ఉంటుంది, కొన్ని రోజులు నిలిపివేస్తారు, మళ్ళీ కొన్ని రోజులు బాంబింగ్ ఉంటుంది. అక్టోబర్ లో ఇజ్రాయెల్ లో ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల ముందర వీళ్ళు దాసోహం అంటే కనుక బెంజమిన్ నెతన్యాహు ఓడిపోతారు. కాబట్టి యుద్ధాన్ని కొనసాగించే ప్రయత్నమే అక్కడ జరుగుతుంది. అలాగే నవంబర్ లో అమెరికాలో మధ్యంతర ఎన్నికలు ఉన్నాయి. అంతకంటే ఏదైనా ఒప్పందం చేసుకుని బయటకు వచ్చాడంటే కనుక చూడు, ఇరాన్ లాంటి ఒక క్రూర దేశాన్ని ముందరైన దాసోహం అన్నాడు. ఒబామా అప్పుడు చేసిన అగ్రిమెంట్ ఈయన అగ్రిమెంట్ కూడా చాలా అద్భుతంగా ఉండింది. అది దాన్ని తిరగ రాష్ట్రం సర్వనాశనం చేశాడు అని చెప్పి అప్పుడు డొనాల్డ్ ట్రంప్ కి వ్యతిరేకత కూడా ఉంటుంది. కాబట్టి ఈ రెండు ఎన్నికలు జరిగేంత వరకు కూడా అమెరికా ఆపలేనటువంటి పరిస్థితి. యుద్ధం చేస్తే వాళ్ళ దగ్గర అస్త్రాలు ఖర్చు అయిపోయినాయి. దానివల్ల వాడు కొట్టే ఎదురుదాడులకు వీళ్ళు నష్టాలు తీసుకోవాలి. రెండు యుద్ధం చేయకుండా ఉండలేరు. కాబట్టి ఈ పరిస్థితుల్లో కొన్ని రోజులు యుద్ధం ఉంటుంది, కొన్ని రోజులు యుద్ధం ఉండదు. ఇలాగే కొంతకాలం 2-3 నెలలు ఇంకా కొనసాగుతుంది. సార్, ఇక్కడ మీరు ఇంతకుముందు ఒక విషయం తెలియజేశారు. ఈ సౌదీ హౌతీల మధ్య జరుగుతున్నటువంటి ఈ చిన్నపాటి యుద్ధం అయితే ముఖ్యంగా ఇప్పుడు ఒక వార్త ఏమొచ్చిందంటే ఇజ్రాయెల్ అండ్ లెబనాన్ 2 ఫ్రెండ్షిప్ దేశాలని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ ఒకటి వాళ్ళు చేశారు. ఇదే దాంట్లో ఇప్పుడు అవోంకా అనేటువంటి ఒక రిఫైనరీ, సౌదీకి సంబంధించిన రిఫైనరీని హౌతీలు పూర్తిగా నాశనం చేశారు. దానివల్ల మీరు అన్నట్టుగా రేట్లు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది క్రూడ్ ఆయిల్. మరి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? హౌతీలు మరి హిజ్బుల్ వాళ్ళ పరిస్థితి ఏంటి ప్రస్తుతం? వీళ్ళిద్దరు కనుక లెబనాన్, ఇజ్రాయెల్ కలిసిపోతారా? కలిసే అవకాశం ఉంటుందా? అంటే మనకు హమాస్ మీద ఇజ్రాయెల్ దాడులు ఎప్పుడైతే చేసిందో గత 2 సంవత్సరాలుగా వాళ్ళు చేస్తుంటే వాళ్ళని సమర్థిస్తూ హౌతీలు ఆల్రెడీ ఇజ్రాయెల్ మీద చాలా మిజైల్స్ కొట్టారు గతంలో కూడా. అలాగే ఇజ్రాయెల్ కానీ లేదా మనకు అమెరికా కానీ వీళ్ళ మిత్ర దేశాలకు సంబంధించిన షిప్పులని వాళ్ళు మనకు బబల్ మండప్ లో వాళ్ళు చాలా వాటి మీద దాడి చేసి వాళ్ళు దాన్ని కబ్జా కూడా చేస్తున్నారు. జరిగినాయి, హౌతీలు చేశారు. హౌతీలకు వ్యతిరేకంగా 2015-16 నుంచి కూడా ఎంబీఎస్ మనకు సౌదీ అరేబియా చాలా ప్రయత్నాలు చేసిన వాళ్ళ వ్యతిరేకంగా యుద్ధం చేస్తుంది, కుదరలేదు. ఇన్ఫాక్ట్ పాకిస్తాన్ మాజీ సైన్యాధ్యక్షుడైనటువంటి రాహిల్ షరీఫ్ ని కూడా దానికి అధ్యక్షుడిగా చేసి వాళ్ళు యుద్ధాలు చేశారు. అప్పుడు కూడా నష్టం, గెలవలేదు వాళ్ళు. జో బైడెన్ సమయంలో కూడా వాళ్ళు చాలా హౌతీలకు వ్యతిరేకంగా చాలా దాడులు చేశారు, బాంబింగ్ చేశారు. కానీ హౌతీలు ఏదో విధంగా తప్పించుకొని బతికి బట్టగట్టి మళ్ళీ వీళ్ళ మీద ఎదురుదాడి చేస్తారు. డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత కూడా, డొనాల్డ్ ట్రంప్ 2వ దఫా రాష్ట్రపతి అయిన తర్వాత కూడా మొదటి 2 నెలలు హౌతీల మీద విస్తృతంగా బాంబింగ్ కి అతను పర్మిషన్ ఇచ్చారు. 2 నెలలు అమెరికాకి చాలా నష్టాలు వచ్చేసరికి మళ్ళీ అక్కడి నుంచి వైదొలి వీళ్ళ రీప్ డ్రోన్స్ ఈ రోజు ఇరాన్ ఏదైతే కొడుతుందో అందరికంటే ముందర హౌతీలు కొట్టారు. హెచ్క్యూ వాళ్ళ రీపర్ మనకు జనరల్ అటామిక్స్ నుంచి కొన్నటువంటి హై ఎండ్యూరెన్స్ డ్రోన్స్ ఏవైతే పెద్ద చాలా ఎక్స్పెన్సివ్ అది. ఆ డ్రోన్స్ అనకూడదు దాన్ని, యాక్చువల్గా అది అన్మాన్డ్ ఏరియల్ ప్లాట్ఫామ్స్ అంటారు. వాటిని హౌతీలు చాలా సునాయాసంగా కొట్టగలిగారు. సెప్మారమి 8-9 వీళ్ళ రీపర్ డ్రోన్స్ నష్టమైంది. అంత పెద్ద విషయం ఏంటంటే కనుక వీళ్ళ ఏదైతే మనకి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మీద దాడి చేసింది హౌతీస్ చేసి. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మీద దాడి చేసేసరికి ఆ మిజైల్స్ ని తప్పించుకోవడానికి వీళ్ళు మెనూరింగ్ లో చాలా షార్ప్ మెనూర్ చేసేసరికి ఆ డెక్ మీద ఉన్నటువంటి F-18 హార్నెట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో సముద్రంలో పడిపోయినాయి. అలా మూడు సార్లు జరిగి 3 విమానాలు వాళ్ళు కోల్పోయారు అమెరికన్స్. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ అప్పుడు యుద్ధం ఆపేసి నేను గెలిచాను అని చెప్పేసుకొని అక్కడికి ఆయన వెళ్ళిపోయాడు. ఏం గెలవ కానీ వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ గొడవ వచ్చింది కాబట్టి
మరి దీని ఆల్రెడీ సౌదీ వల్ల కాలేదు, అమెరికా వల్ల కాలేదు. అటువంటి హౌతీలను వీళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి. దీని వెనకాల కారణం ఏంటంటే కనుక మనకు ఇరాన్ హౌతీలకు అస్త్రాలు సప్లై చేస్తోంది. రేపటి రోజు మళ్ళీ ఈ బబల్ మండప్ ని నిలిపివేయడానికి కావాల్సిన శక్తిని ఇస్తోంది ఇరాన్ అని చెప్పి వీళ్ళకి సూచన రాగానే సానా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, యమన్ యొక్క క్యాపిటల్ రాజధానిగా ఉండేది. ఇప్పుడు ఆఫ్ కోర్స్ 2 అయిపోయింది యమన్. వాళ్ళ అఫీషియల్ ప్రభుత్వం ఏమో దూరంగా ఉంది, సానా వచ్చేసి హౌతీల అధీనంలో ఉంది. సో సానా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఒక విమానం 200-300 మందిని తీసుకుని తెహరాన్ వెళ్ళి మన ఖమెనీ అంత్యక్రియలకు వాళ్ళు అటెండ్ అయ్యారు. వస్తూ వస్తూ అక్కడి నుంచి చాలా సామాగ్రి తెచ్చుకుంటున్నారు వీళ్ళు. దాంట్లో డ్రోన్స్ కావచ్చు, ఇతరత్ర అస్త్రాలన్నీ తెచ్చుకుంటున్నారని సౌదీ అరేబియా ఏం చేసిందంటే సానా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీద బాంబింగ్ చేసింది. బాంబ్ చేసి ఇక్కడ ఏ ఎయిర్క్రాఫ్ట్ రావడానికి వీలు లేదు అని ఆంక్షలు విధించింది సౌదీ అరేబియా. ఆ విమానం అక్కడ సానా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ల్యాండ్ అవ్వకుండా వేరే హౌతీల అధీనంలో ఉన్నటువంటి ఇంకొక ఎయిర్పోర్ట్ లో వాళ్ళు దిగారు. దాని తర్వాత సౌదీ అరేబియాలో ఉన్నటువంటి ఆబా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని ధ్వంసం చేసింది హౌతీలు ధ్వంసం చేశారు. తర్వాత చెప్పారంటే సానా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీద ఎయిర్ స్పేస్ ని మీరు ఏదైతే దిగ్బంధనం చేశారో అది ఎత్తేయకపోతే మేము మీ పెట్రోల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాడి చేస్తాము, మీ షిప్లు ఏమో బబల్ మండప్ నుంచి వెళ్ళడానికి వీలు లేదు, వాటిని టార్గెట్ చేస్తామని చెప్పారు. దాంట్లో ఒక 2 షిప్పులు సౌదీ అరేబియా షిప్లే, కానీ చైనాకు వెళుతున్న వాటిని వాళ్ళు పర్మిషన్ ఇచ్చి వదిలేశారు. మిగతా వెళ్తున్న షిప్పులో 2 షిప్పుల మీద వాళ్ళు దాడులు చేస్తారు, దాన్ని తగలబెట్టారు. కాబట్టి అక్కడతో ఆగలేదు హౌతీ. తర్వాత యాన్బు అని చెప్పేసి మనకు రెడ్ సీ లో ఉన్నటువంటి సౌదీ అరేబియా పోర్ట్ ఒకటి ఉంది. వాళ్ళు అక్కడ ఈస్టర్న్ ప్రావిన్స్ జుబైల్ లో వచ్చినటువంటి చమురు ఆయిల్ ఏదైతే ఉందో పైప్ లైన్ ద్వారా ఇక్కడ రెడ్ సీ దాకా తెచ్చుకొని యాన్బులో షిప్ లో లోడ్ చేసి పంపించేవాడు. దాడి చేశారు, యాన్బు రిఫైనరీ మీద దాడి చేశారు. అక్కడ ఉన్నటువంటి కొన్ని రిఫైనరీస్, అక్కడ ఉన్నటువంటి కొంత స్టోరేజ్ ట్యాంకులు, వీటి మీద దాడి చేశారు. ఆఫ్ కోర్స్ కంప్లీట్ గా ఈ రోజు సౌదీ అరేబియా అక్కడ వాళ్ళ మొత్తం స్థావరాలు నష్టమైనాయని నేను అనను, కొంత నష్టం జరిగింది. కానీ అదొక సంకేతం. రేపు ఇదే పంతా కొనసాగిందంటే వాళ్ళు ఇంకా దాడులు చేయడం మొదలు పెడితే కనుక బహుశా వాళ్ళకు రెడ్ సీ కూడా మూతపడేటువంటి ప్రమాదం. ఈరోజు రష్యా నుంచి వాళ్ళు వెళ్ళలేరు, రెడ్ సీ నుంచి అట్లీస్ట్ కనీసం అంటే ఆసియా ఖండానికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఇంకా వాళ్ళు యూరప్ మాత్రం వెళ్ళొచ్చు అక్కడి నుంచి, ఎందుకంటే పక్క నుంచి సూయజ్ కెనాల్ మీదుగా వాళ్ళు అటు వెళ్ళొచ్చు. కానీ ఇటు రావాలంటే కుదరదు. చైనాకి కానీ భారతదేశానికి కానీ మనకు ఇండోనేషియా, మలేషియా, జపాన్, కొరియా, ఆస్ట్రేలియా వీళ్ళు ఎవరికి చమురు సప్లై చేయాలన్నా సౌదీ అరేబియా మొత్తం ఆఫ్రికాని చుట్టూ వెళ్లాల్సి వస్తుంది. సూయజ్ కెనాల్ మెడిటరేనియన్ వెళ్ళి అటు నుంచి మొత్తం తిరిగి రావాల్సి వస్తుంది. కాబట్టి ఈ ఖర్చు అన్నది, కాస్ట్ అనేది ఈ దేశాల మీద హౌతీలు, ఇరాన్ కలిసి వాళ్ళ మీద ఈ దాడుల వల్ల వాళ్ళ ఖర్చును పెంచగలిగారు. ఈ యొక్క పరిస్థితుల వల్ల ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ ఒక మెట్టు తగ్గి ఏం చేద్దామో అని ఆలోచన చేయడానికి కూర్చున్నారు. అందుకనే ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు వెళ్ళిన తర్వాత ఎవరు ఏం చేస్తారని నిర్ణయించుకుంటారు. బహుశా బెంజమిన్ నెతన్యాహు అనొచ్చు, నేను యమన్ మీద దాడి చేస్తాను, నేను హౌతీల మీద దాడి చేస్తాను, నువ్వు ఇరాన్ తో దాడి కొనసాగించు అని చెప్పొచ్చు. మనకు తెలియదు, బహుశా ఆ దృష్టిలో అవ్వచ్చు. మీరు లెబనాన్ గురించి అడిగారు. లెబనాన్ హెజ్బుల్లా వాళ్ళందరూ లెబనీస్. లెబనాన్ లో షియా వాళ్ళు. వాళ్ళ ప్రభుత్వం లో చాలా అంటే ఇక్కడ ఏ ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నా మెజారిటీ కావాలంటే హెజ్బుల్లా ప్రమేయం లేని జరగదు. హెజ్బుల్లా అన్నది ఒక పవర్ఫుల్ పొలిటికల్ శక్తి కూడా. వాడు ఒక మిలిటరీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషనే కాదు, ఈవెన్ పొలిటికల్ శక్తి కూడా. లెబనాన్ కిను ఇజ్రాయెల్ మధ్యలో దౌత్య సంబంధాలు ఉన్నాయి. వాళ్ళిద్దరి మధ్యలో ఏం చడలేదు, వాళ్ళిద్దరు నార్మల్ గానే ఉన్నారు ఆ 2 దేశాలు కూడా. కాకపోతే లెబనాన్ ప్రభుత్వాన్ని వేరేగా, హిజ్బుల్లాని వేరేగా మనం చూడాలి. లెబనాన్ ప్రభుత్వము, ఇజ్రాయెల్ వీళ్ళిద్దరు కలిసి ఆల్రెడీ అమెరికాలో చర్చించుకొని యుద్ధ విరమణ గురించి ఇవన్నీ కూడా చాలా చర్చించారు. దాంట్లో లెబనాన్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే కొన్ని ప్రాంతాలు, దక్షిణ లెబనాన్ లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు, ఇజ్రాయెల్ ఆక్రమించుకున్న కొన్ని ప్రాంతాల్లో లెబనాన్ సైన్యం వచ్చి దాన్ని వాళ్ళ అధీనంలో తీసుకునేలాగు, అక్కడి నుంచి హిజ్బుల్లా రాకుండా ఆపేలాగా ఒప్పందాలు చేసుకున్నారు. కానీ హిజ్బుల్లా లెబనీస్ సైన్యం కంటే కూడా చాలా పవర్ఫుల్. కాబట్టి వాళ్ళు కోరుకుంటారు వాళ్ళు. కాబట్టి ఈ సందిగ్ధ పరిస్థితి అక్కడ ఏర్పడింది. లెబనాన్ ఇజ్రాయెల్ మధ్యలో మైత్ర, దౌత్యమా, దానికి ఏం పేరు పెట్టినా కానీ కూడా హెజ్బుల్లా దాన్ని బేఖాతరు చేసుకోండి. హెజ్బుల్లా కావచ్చు, ఇక్కడ హౌతీలు కావచ్చు, వీళ్ళిద్దరు కూడా ఇరాన్ కి లీవర్స్ గా వాడుకుంటారు. హెజ్బుల్లా తోటి ఇజ్రాయెల్ మీద దాడులు చేసేసరికి ఇజ్రాయెల్ ఈ రోజు వాళ్ళ సర్వశక్తులు కూడా హిజ్బుల్లాని ఆపడానికో లేదా హిజ్బుల్లాతో యుద్ధం చేయడానికో వాళ్ళు వాడుకోవాల్సి వస్తుంది.
ఇరాన్ మీద పడడానికి వాళ్ళకు అవకాశాలు తక్కువ ఉన్నాయి వాళ్ళకి. ఓకే. అలాగే అమెరికా ఎప్పుడైతే ఇప్పుడు హౌతీలని నివారించడానికి వాళ్ళు దాంట్లో బరిలో దిగుతారో ఇరాన్ కొంత ఊపిరి తీసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. ఓకే. కాబట్టి ఈ రెండింటిని కూడా లీవర్స్ గా వాడుకుంటోంది ఇరాన్. అని చెప్పి నేను చాలాసార్లు నేను విశ్లేషణ చేసినప్పుడు ప్రేక్షకులు నేను ఇరాన్ పక్షపాతిని అని చెప్పి చాలా మంది అంటారు. సార్. కానీ నాకు ఇరాన్ అదేం పెద్ద గొప్ప పారదర్శకంగా ఉన్నటువంటి దేశం ఏం కాదు. కాదు. అది కూడా ఒక రాక్షస శక్తినే. కానీ మనం విశ్లేషణ చేసుకునేటప్పుడు ఈ యుద్ధాన్ని ఎవరు ఎలా తీసుకువెడుతున్నారు అనేది మనం విశ్లేషిస్తున్నాము. మనకు అమెరికా మిత్రుడు కాదు, మనకు ఇరాన్ మిత్రుడు కాదు, మనకి ఎవరు కాదు. మన దేశ కావాల్సినటువంటి మన అవసరాలు మనం చూసుకుంటాం కాబట్టి జరుగుతున్న అంశాలను మనం విశ్లేషించుకుంటున్నాము. జరుగుతున్నటువంటి విషయాల్లో ప్రస్తుతానికి ఎవరు కూడా తగ్గేటువంటి పరిస్థితి లేదు. అక్టోబర్ నవంబర్ వరకు మాత్రం ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. మధ్యలో కొన్ని రోజులు ఆపినా మళ్ళీ యుద్ధం చేయాలి, ఎవరు ఒకరి మీద ఒకరు బాంబులు వేసుకోక తప్పని పరిస్థితి ఈ రోజు మనం చూస్తున్నాం. అమెరికా సౌదీల మధ్య అణు ఒప్పందం ఏదో జరిగే అవకాశం ఉంది, వీళ్ళు కూడా జెరేనియం ఎన్రిచ్ చేస్తారనేదో వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం సార్? ఆల్రెడీ అనౌన్స్ చేశారు, వాళ్ళిద్దరు కూడా అఫీషియల్ గా సంతకాలు పెట్టుకున్నారు. సివిల్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అమెరికా సమర్థిస్తుంది అని చెప్పి వాళ్ళిద్దరు సంతకాలు పెట్టుకున్నారు. కానీ సంతకం పెట్టుకున్న మరుసటి రోజు 24 గంటల్లో మళ్ళీ డొనాల్డ్ ట్వీట్ చేస్తూ సంతకం మీద పెట్టాం కానీ ఇది సౌదీ అరేబియా ఇజ్రాయెల్ ని రికగ్నైజ్ చేస్తేనే ఇది వర్తిస్తుంది అని చెప్పి ఒక తిరకాసు పెట్టాడు. అకార్డ్స్ లో వీళ్ళు చేరితేనే మేము వాళ్ళకు న్యూక్లియర్ టెక్నాలజీ ఇస్తామని ఒక తిరకాసు పెట్టాడు. అంటే 24 గంటలు ఏం మారింది? 24 గంటల్లో బెంజమిన్ నెతన్యాహు దగ్గర నుంచి ఫోన్ వచ్చింది డొనాల్డ్ ట్రంప్ కి. ఫోన్ ధోరణి మారిపోయింది. ఇమ్మీడియట్ గా ఆయన వచ్చేసి ఓకే ఒప్పుకున్నాం కానీ మేము చూస్తాము, వాళ్ళు అబ్రహాం అకార్డ్ లో చేరితే అప్పుడు మేము సివిల్ న్యూక్లియర్ ఇస్తాము అని అన్నారు. కానీ ఆ సౌదీ అరేబియాకి సివిలియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఇవ్వాలి అని అమెరికా ఎందుకు నిర్ణయించుకుంది? అమెరికా పోతే సౌదీ అరేబియా ఆగడానికి సిద్ధంగా లేదు. ఆల్రెడీ పాకిస్తాన్ తోటి ఒక లోపాయకార ఒప్పందం చేసుకున్నారు వాళ్ళు, సోకాల్డ్ డిఫెన్స్ ప్యాక్ట్ పెట్టుకున్నారు కాబట్టి సో వాళ్ళకి ఇంకో $10 బిలియన్ $20 బిలియన్ పాకిస్తాన్ కి ఇచ్చి న్యూక్లియర్ టెక్నాలజీ తీసుకోవచ్చు, లేదా నుంచి తెచ్చుకోవచ్చు, లేదా రష్యా నుంచి తెచ్చుకోవచ్చు. ఈ దేశాలు వచ్చి సౌదీ అరేబియాలో పాగా వేస్తే అమెరికా అస్తిత్వం కోల్పోవాల్సి వస్తుంది. అమెరికా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అమెరికా అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టే కనుక అమెరికాకు అక్కడ ఉన్న చమురుతో సంబంధం లేదు. డొనాల్డ్ ట్రంప్ చెప్తాడు అక్కడి నుంచి మేము ఒక్క బ్యారెల్ కూడా కొనట్లేదు అంటున్నాడు. అది కొనడం కాదు, పెద్ద అమెరికా అక్కడి నుంచి వాయిదోలకిందంటే అమెరికాకు ఉన్న పెద్ద నష్టం ఏంటంటే పెట్రోల్ డాలర్ తెచ్చుకోండి. వాళ్ళు పెట్రోల్ ప్రొడక్ట్స్ డాలర్లో అమ్మక్కర్లేదు. చైనాకి యువాన్ అమ్ముకుంటారు, భారతదేశానికి రూపాయల్లో అమ్ముకుంటారు, ఇంకెవరికో ఇంకెవరిలో అమ్ముకుంటారు. అప్పుడు డాలర్ ఒక అవసరం పడిపోతుంది ప్రపంచవ్యాప్తంగా. డాలర్ ఈ రోజు ప్రపంచంలో ఒక ఏదైతే మనకు చాలా ఉన్నత స్థాయిలో ఉందో అక్కడి నుంచి కుప్పకూలి కన్నా ఆ దేశం సస్టైన్ అవ్వలేదు. అమెరికా ఈ రోజు $39 ట్రిలియన్ వాడు అప్పులు ఉంది. సంవత్సరానికి $1 ట్రిలియన్ వాడు ఇంట్రెస్ట్ కట్టుకుంటుంది. వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్ పెంచకపోతే ఎవరు అక్కడ డాలర్ కొనడానికి సిద్ధంగా లేరు. పెంచి ఈ అప్పుల భారం పెరుగుతూనే ఉంటుంది మనకి. అప్పుల భారం ఎవరు తీసుకోవాలి? మళ్ళీ బాండ్స్ ఇష్యూ చేస్తే కొనేవాళ్ళు ఎవరున్నారు? కొనేవాళ్ళు లేరు. ఈరోజు చైనా సగానికి సగం వాళ్ళ డాలర్ అన్ని అమ్మేస్తుంది. అలాగే జపాన్ వాళ్ళ రూపాయి ఆదానికి $3 అప్పులు ఉన్నాయి వాళ్ళకి, కాబట్టి వాళ్ళు అమ్ముకు తప్పదు. మనం కూడా రమారమి $150 బిలియన్ మనం డాలర్స్ అమ్మేసుకున్నాం. మన ఫారెక్స్ పెరుగుతున్నాయి కానీ డాలర్లు తగ్గుతున్నాయి, బంగారము అంశాలు పెరుగుతున్నాయి. కాబట్టి ఎవరు కొనకపోతే ఏమవుతుంది? మరి అమెరికా పరిస్థితి ఏమవుతుంది? అందుకని వాళ్ళు సౌదీ అరేబియాని వాళ్ళ కుటుంబంలో ఉంచుకోవడం అనేది వాళ్ళకు చాలా అవసరం అమెరికా. అందుకే అది వాళ్ళెవరో ఇవ్వడం ఎందుకు, మేమే ఇస్తామని అమెరికా ముందుకు వచ్చింది. అది అమెరికా యొక్క వీక్నెస్ పాయింట్, అది మనం అర్థం చేసుకోవాలి. దాంట్లో కీలకంగా ఏంటంటే కదా, మేము మీకు ఇంధనం ఇస్తాం, యురేనియం ఇస్తాము, ప్రాసెస్ చేసుకొని దాన్ని వాడుకొని మీరు విద్యుత్ సరఫరా చేసుకోవచ్చు, కానీ దాన్ని ప్రాసెస్ చేయడానికి వీల్లేదు. దాన్ని రిఫైన్ దాన్ని ఇంకా ముందుకు ప్రాసెస్ చేయడానికి వీల్లేదు. అదంతా మా అధీనంలోనే ఉంటుంది. మీకు ఇచ్చి అది అయిపోయిన తర్వాత, ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత దాన్ని మేమే తీసుకెళ్ళిపోతాము, దాన్ని ప్రాసెస్ చేయాలి, ఏం చేయాలి, ఇంకొకరికి అమ్మాలా మేము నిర్ణయిస్తాము, మీకు ఉండడానికి వీల్లేదు. అంటే యురేనియం ప్రాసెసింగ్ కెపాసిటీ ఇవ్వట్లేదు, యురేనియం ని వాడుకునే కెపాసిటీ మాత్రమే ఇవ్వడానికి ఒప్పందం వాళ్ళు కొనుక్కున్నారు. కానీ ఇప్పుడు మనకి డొనాల్డ్ ట్రంప్ ఈ దరఖాస్తు పెట్టిన తర్వాత ఏమవుతుందో మనకు తెలియదు. సౌదీ అరేబియా మాత్రం ఆల్రెడీ ఒప్పుకున్న ఏదో సంతకం పెట్టినటువంటి కాంట్రాక్ట్ నుంచి మీరు వైదొలడానికి మీకు వీలు లేదు అని చెప్పి సౌదీ అరేబియా అంటుంది. మరి డొనాల్డ్ ట్రంప్ బెంజమిన్ నెతన్యాహు ప్రెషర్ లో వచ్చి ఆయన కనుక దీన్ని మళ్ళీ తిరగరాసి దాన్ని నేను ఇవ్వట్లేదు నీకు అంటే కనుక మరి సౌదీ అరేబియా ఏం చేస్తుందో మనకు తెలియదు.
బహుశా వాళ్ళు సివిలియన్ న్యూక్లియర్ టెక్నాలజీ చైనా నుంచి, రష్యా నుంచి తెచ్చుకోవచ్చు. తర్వాత మనకు న్యూక్లియర్ బాంబ్ టెక్నాలజీ వచ్చేసి పాకిస్తాన్, నార్త్ కొరియా నుంచి తెచ్చుకుని మనం ఆశ్చర్యపడక్కర్లేదు. ఇన్ఫాక్ట్ ఈ రోజు న్యూక్లియర్ ప్రోగ్రామ్, ఇరాన్ లో ఉన్నటువంటి న్యూక్లియర్ ప్రోగ్రామ్ అంతా కూడాను ఏక్యూబ్ ఖాన్ ఇరాన్ కి అమ్మినటువంటి ప్రోగ్రామ్ సెంట్రిఫ్యూజ్ దగ్గర నుంచి వచ్చింది. ఖాన్ ఎవరో తను వ్యక్తిగతంగా చేశాడని చెప్పి చేయి దులిపేసుకుంది పాకిస్తాన్ ప్రభుత్వం. కానీ పాకిస్తాన్ ప్రభుత్వం యొక్క పాలసీ ప్రకారమే కానీ ఇరాన్ కానీ నార్త్ కొరియా కానీ ఈరోజు నార్త్ కొరియా దాన్ని ముందుకు తీసుకువెళ్ళిపోయి అస్త్రాలు చేసేసుకుంది, న్యూక్లియర్ బాంబులు చేసేసుకుంది. అందుకని ఈ రోజు నార్త్ కొరియాని అటాక్ చేసే దమ్ము ధైర్యం ఎవరికి లేదు. రేపు ఇరాన్ కనుక దాన్ని ప్రొడ్యూస్ చేసినట్టు ఏమవుతుంది పరిస్థితి? అందుకని మళ్ళీ సౌదీ అరేబియాలో కూడా న్యూక్లియర్ వెపన్స్ రాకుండా ఉండాలంటే అమెరికా ఇంట్రెస్ట్ కోసమే వాళ్ళు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. బట్ ట్రంప్ తన పిచ్చి ధోరణి వల్ల మళ్ళీ దాన్ని చెడగొడతాడా చూడాలి, ఏమవుతుందో చూడాలి. సార్ చాలా సంతోషం, మీ విలువైన సమయాన్ని ఆంధ్రప్రభ ప్రేక్షకులు కేటాయించి చాలా విలువైన విషయాలు తెలియజేశారు. ఇంకో కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం. విన్నారు కదా శ్రీ మామిడి గిరిధర్ గారి విశ్లేషణ నేటి యుద్ధం పైన. దీనిపైన మీ అభిప్రాయం కూడా తెలియజేయండి. ఆంధ్రప్రభ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ స్నేహితులకు తెలియజేయండి. నమస్కారం.